ఎస్ఐఆర్లో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలగించిన ఓటర్లలో అర్హులుంటే గుర్తించనున్నారు. కొత్త ఓటర్ల నమోదు, అడ్రస్, ఇతర వివరాల మార్పుపై అవగాహన కల్పించనున్నారు. ఎస్ఐఆర్లో భాగంగా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణలు నమోదు చేస్తున్నారు. సెప్టెంబర్ 20 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రణాళిక చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రస్తుతం ఏం జరుగుతుందనే అంశాలపై మా ప్రతినిధి నగేశాచారి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఎస్ఐఆర్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. అదే మొదటి నుంచి కూడా ఈ ప్రక్రియ రాష్ట్రంలో వివిధ భాగాలుగా కొనసాగుతుంది. మొదట ట్రయల్ చేశారు, అంటే మ్యాపింగ్ 2002 ఎస్ఐఆర్ జాబితాను ప్రామాణికంగా తీసుకొని కొత్తగా సమగ్ర ఓటరు జాబితా ప్రక్షాళన చేపడుతున్నారు. అంటే 2002 ఓటరు జాబితాలో ఉన్నారా, ఒకవేళ అందులో వారు లేకపోయినట్లయితే వారి తల్లి, తండ్రి లేదా తాత, ముత్తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా ఎవరైనా ఉన్నారా అనే వివరాలను సేకరించారు. అందులో ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ జరిగింది. అంటే 2002 ఓటర్లలో ఉన్నారా లేదా, ఉంటే వాటి వివరాలు, లేదంటే వారి కుటుంబ సభ్యులు, ఒకవేళ అవి ఏవీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల వివరాలు నమోదు చేసి ఇచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,38,00,000 వరకు ప్రస్తుతం ఉండే జాబితా ఉండగా అందులో 73 లక్షల మంది ఓటర్లు తొలగిపోయాయి. అంటే వారందరూ కూడా చనిపోయి ఉన్నారు కొంతమంది అందులో, లేదా కొంతమంది డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, మరికొంతమంది వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయారు. వారందరినీ తొలగించిన తర్వాత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,64,00,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే అందులో కూడా కొన్ని అనుమానాస్పదంగా, అంటే అనుమానం అంటే 2002 సంబంధించిన వివరాలు, వారి వివరాలు కానీ వారి కుటుంబ సంబంధించిన వివరాలు కానీ రాయని వాళ్ళు సుమారు 34 లక్షల మంది ఉన్నారు. వారితో పాటు కొంతమంది రాశారు, అయితే వారికి సంబంధించి వారి తల్లిదండ్రుల పేరుతో సరిపోలేకపోవడం, వారి వయసుకు తేడా ఉండడం, లేదా అప్పుడు తండ్రి పేరు వేరుగా ఉండడం, ఇప్పుడున్నటువంటి కార్డులో వేరే ఉండడం, ఇలాంటి రకరకాల కారణాలు మరో 60 లక్షలు ఉన్నాయి. మొత్తం 92 లక్షలు ఇలాంటి ఓటర్లు ఉన్నారు. అంటే వీటికి ఎన్నికల కమిషన్ పరిభాషలో అంటే అసలు రాయని వారిని అన్మ్యాపింగ్ ఓటర్లుగా, ఒకవేళ రాసినప్పటికీ తేడా ఉన్న వాళ్ళని అనామలస్ ఓటర్లుగా పేర్కొంటున్నారు. వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చే ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా మొత్తం 92 లక్షల ఓటర్లకు నోటీసులు జనరేట్ చేశారు. ఇప్పటికే వాటికి సంబంధించి కలెక్టర్ల నేతృత్వంలో వారికి సంబంధించి నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. నోటీసులో వారికి నోటీసు ఎందుకు ఇచ్చారు, ఆ నోటీసుకు స్పందించి ఓటరు ఏం చేయాలి అనే విషయాలను కూడా ప్రస్తావించారు. అందులో అంటే ఎక్కడ ఎవరికి వాటిని వివరాలు, అంటే ఈఆర్ఓలకు, అంటే ఎన్నికల నమోదు అధికారులకు సంబంధించి వారికి సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తం 12 డాక్యుమెంట్లను పేర్కొంది. ఆ 12 డాక్యుమెంట్లలో వాటికి సంబంధించి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వాటి కోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారు, ఓటర్లందరూ కూడా ఇస్తున్నారు. అయితే ఆ నోటీసులు ఇచ్చినతో పాటు రేపటి నుంచి కీలకమైన ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సభలు, అదేవిధంగా గ్రామ సభలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు, కార్పొరేషన్లు, అదేవిధంగా మున్సిపాలిటీలో వార్డుల వారీగా వార్డు సభలు జరగబోతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 34,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా వార్డు సభలు లేదా గ్రామ సభలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటీవల సిఇఓ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో, అదేవిధంగా ఏఈఆర్ఓలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సభలు, వార్డు సభలు ఏం చేయాలి అక్కడ అనే విషయాలపైన కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రేపు ఇందులో అంటే ముసాయిదా జాబితా నుంచి తొలగించిన 73 లక్షల ఓటర్లు, అంటే ఆ వార్డు పరిధిలో ఉన్న ఎవరెవరు తొలగించారు, ఎందుకు తొలగించారు అనేది బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు చదివి వినిపిస్తారు. ఒకవేళ అందులో వారు చేసినట్టు, ఒకవేళ చనిపోయినట్టుగా వారు పేర్కొంటే తప్పన్నట్టు, లేదా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినట్టుగా పేర్కొంటే అది తప్పని ఎవరైనా చెప్పినట్లయితే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా సిఇఓ కార్యాలయం స్పష్టం చేసింది. అదేవిధంగా నోటీసులు, వాటిని ఏ విధంగా స్పందించాలి, ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, వాటిపైన కూడా అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండబోయే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేర్లు కూడా ఇప్పుడే కొత్తగా ఫారం 6 ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చి వారి పేర్లు కూడా నమోదు చేసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే అక్టోబర్ 19వ తేదీన తుది జాబితా రాబోతుంది కాబట్టి అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండబోయే వారు కూడా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా షిఫ్ట్ అయిన వారందరూ కూడా చేసుకోవచ్చు అని కూడా పేర్కొన్నారు. మొత్తం మీద గ్రామ సభలు కీలకంగా కాబోతున్నాయి. వాటితో పాటు నోటీసులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. పలు
ప్రాంతాల్లో ఇప్పటికే ఏఆర్ఓలు లేదా బిఏలు ఉండి వాటికి సంబంధించి ఎస్ఎస్సి మేమో లేదా ఇప్పటికీ అంటే కుల ధృవీకరణ పత్రము, ఆధార్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇలాంటివన్నీ కూడా 12 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్ళి ఇస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఒకవేళ నోటీసులకు స్పందించకపోతే మాత్రం తుది జాబితాలో ఉండే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఇప్పటికే తొలగించినట్లయితే అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవచ్చు, లేదా ఈ నోటీసులు ఇచ్చినట్లయితే ఆ నోటీసులకు స్పందించవచ్చు. మొత్తం మీద రేపు గ్రామ సభలు జరగబోతున్నాయి. అదేవిధంగా నోటీసుల ప్రక్రియ కూడా పూర్తి చేసి అక్టోబర్ 19వ తేదీన తుది జాబితా ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుంది. గౌతమ్.